లిక్కర్ కేసులో రెండో రోజు నిందితులను సిట్ కస్టడీకి తీసుకుంది. రాజ్ కేసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను సిట్ ప్రశ్నిస్తుంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం నిందితులను సిట్ ప్రశ్నిస్తుంది. లిక్కర్ కేసులో A1 కేసిరెడ్డి కాగా A31 ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీలు ఉన్నారు. ఇక నిన్న నిందితులను 8 గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఒక్కొక్కరిని 100కు పైగా ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తుంది. 4 నిందితులను వేర్వేరుగా ప్రశ్నించిన సిట్ క్రాస్ వెరిఫికేషన్ కోసం కేసిరెడ్డిని విచారించింది. ఇక విచారణలో సిట్ ప్రశ్నలకు నిందితులు మౌనంగా ఉంటున్నారు. తను చార్టెడ్ అకౌంటెంట్ ను మాత్రమేనంటున్న గోవిందప్ప బాలాజీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక కమిషన్ల సొమ్ముపై పర్యవేక్షణ చేయలేదని మాజీ ఉన్నతాధికారులు సిట్కి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక 8 మంది నిందితుల విచారణలో సిట్ కీలక విషయాలు రాబట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఇవాల్టి విచారణలో నిందితులను ఏ విధమైన ప్రశ్నలు వేస్తారనేది ఉత్కంఠ రేపుతుంది. ఈ విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లెక్కం స్కామ్ కి సంబంధించి ఈ రోజు రెండో రోజు విచారణ. ఇప్పుడు ఎవరినైతే అధికారులు సిట్ కస్టడీకి తీసుకున్నారో ధనంజయ రెడ్డి, అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, అట్లా గోవిందప్ప, ఈ నలుగురిని కూడా 2 రోజుల పాటు విచారణలో భాగంగా కోర్టు అనుమతితో నిన్నటి నుంచి కూడా విచారణ చేస్తా ఉన్నారు. విజయవాడ సిపి కార్యాలయంలోని సిట్ కార్యాలయంలో ఈ విచారణ జరుగుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు రెండో రోజు విచారణలో భాగంగా ఈ రోజు ఉదయం 8 గంటలకు విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం 4 తరలించడం, అట్లాగే వైద్య పరీక్షల అనంతరం కూడా యథాప్రకారం విజయవాడ సిట్ ఆఫీస్కి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం మనం విజయవాడ సిట్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. చూసినట్లయితే పొద్దున్న నుంచి కూడా, అంటే ఈరోజు ఒక్కరోజు గడువు ఉండటంతో అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మరోవైపు దీనికి సంబంధించి వీళ్ళు ఈ నలుగురు కూడా సిట్ విచారణకు కోఆపరేట్ చేయట్లేదు అనే విషయం కూడా తెలుస్తూ ఉంది. గతంలో ఆల్రెడీ విచారణ చేశారు. మళ్ళీ విచారణ చేసే టైంలో కూడా గతంలో ఈ నలుగురిని విచారించిన తర్వాత వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా వీళ్ళ ముందు పొందుపరచడం జరిగింది. అయితే గతంలో చేసిన విచారణ మాకు సంబంధం లేదు, వాటికి గతంలో ఫైల్ చేసినటువంటి వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు వాటికి సంబంధం లేదని వీళ్ళు సమాధానం చెప్పినట్లు తెలుస్తూ ఉంది. అయితే మరి సంతకాలు మీరే కదండి అడిగినప్పుడు సంతకాలు మీరు పెట్టమంటే మేము పెట్టామని కూడా సిట్ అధికారులతో వీళ్ళు అంటే కొంచెం నెగిటివ్గా, కొంచెం వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిన్న తీసుకున్న పరిణామాలు మనం చూసినట్లయితే అధికారులు అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకి సక్రమంగా సమాధానం చెప్పకపోవడం, అట్లాగే రెండో రోజు పూర్తి స్థాయిలో విచారించి ఈ నలుగురి నుంచి కూడా సమాచారం రాబట్టేందుకు ప్రయత్నాలు అయితే సిట్ అధికారులు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి రిజల్ట్ కూడా రాలేదు. వీళ్ళు నలుగురిని కూడా సిట్ కార్యాలయంలో వేరు చోట నలుగురిని విచారిస్తూ ఉన్నారు. అంటే ఒకరు చెప్పిన సమాధానాన్ని మళ్ళీ రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అతను చెప్పినటువంటి దానికి రెండో పర్సన్ని అడగడం, అట్లా ఈ విధంగా అంటే ఒక వ్యూహాత్మకంగా సిట్ అధికారులు ఈ నలుగురిని కూడా విచారిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. కానీ వాళ్ళు ఎన్ని యాంగిల్లో ఏ విధంగా విచారించినప్పటికీ కూడా వీళ్ళు నలుగురు కూడా ఒకే మాట మీద ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏ ఒక్కరు కూడా సిట్ బృందానికైతే వీళ్ళు కోఆపరేట్ చేయట్లేదని తెలుస్తూ ఉంది. అయితే ఈ పరిణామాలను మనం తీసుకున్నట్లయితే గతంలో ఒక 3 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ జిల్లా జైలుకి వెళ్ళి సజ్జల శ్రీధర్ రెడ్డిని కలవడం జరిగింది. శ్రీధర్ రెడ్డిని కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇండికేషన్స్ కానీ ఇక్కడ మొత్తం వీళ్ళ నుంచి వీళ్ళ బిహేవియర్లో కూడా పూర్తిగా మార్పు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఏ ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయకూడదనే ఒక నిశ్చయంతో వీళ్ళు నలుగురు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా కోర్టు ఆదేశాలు అయితే మాత్రం ఇవాళ వరకే ఉన్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వీళ్ళు కోఆపరేట్ చేసినా చేయకపోయినా 6 గంటల వరకు విచారణ అయితే ముగించేందుకు కూడా సిట్ అధికారులు ఇప్పటికే ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ విచారణ 6 గంటలకు విచారణ పూర్తవగానే మళ్ళా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్ళి అనంతరం వీళ్ళు నలుగురిని కూడా మళ్ళా జిల్లా జైలుకి తీసుకెళ్లి మళ్ళీ జిల్లా జైలుకి అప్పచెప్తారు. చక్రి. థ్యాంక్ యూ శ్రీనివాస్.